కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. ఇన్ని పుస్తకాలు మీరు చదివినారు కదా, ఇన్ని పుస్తకాలు చదువుతున్నాను, రాజ్యాంగము రామాయణము. కాబట్టి మీరు కూడా మేలుకోండి. కాబట్టి మానవత్వముగా ఉండండి. ఎవరైనా కాదంటే 97043175 వాల్మీకి, భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవేదుడు, మధుకర్ నాయకు, తమ్మన నాయకు, చాలామంది గిడ్డ లాంటి వాళ్ళకి కొంతమంది నాకు వ్యతిరేకంగా పడుతున్నారు. కరపతి కొట్టించి పంచుతున్నాం. ఎవడైనా సంఘ సభ్యులు అమ్మా నాన్న ఫౌండేషన్, నాగబోల అమ్మా నాన్న ఫౌండేషన్ నుంచి ఇలాంటి వాల్మీకి రామాయణం మానవత్వవాదులుగా ఎవరైనా ప్రచారం చేయాలనుకుంటే రావచ్చు, మా సహకారం ఇవ్వచ్చు. సంఘ సభ్యుడిగా చేరండి. నేను చేస్తాను. గురుడు ఏకరుడు ధర్మం వాళ్ళ అడుగుజాడలు సాధించాలా. 5 కొట్టలు. ఆర్టికల్ 300 బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలో మనకి ఉంది. ఈ రాజ్యాంగం కొనుక్కున్నాడే సత్తా ఉన్నోడు, వాడు 10 ఊకే ఉంటే 10 మంది సాధిస్తాడు. ఈ బుక్కులు కొనుక్కొచ్చుకొని చదవండి. వాటర్లకి, సీసీలకి, నీసులకి, మటన్ చికెన్కి ఆదివారం వస్తే ఇప్పుడు కొన్ని గ్రామాల ఎమురు చుట్టూ అంతా ఆ మటన్ చికెన్ కొట్టాడుతారు. ఎవరు టీ పెడతారు, ఎవరు ఎత్తుకుని కాయ కొట్టేది ఇష్టం వచ్చిన ఇదేనా. కాబట్టి ఏమంటుంది, ఆకలితో అన్నవాణి ఆకలి. వాల్మీకి రామాయణంలో ఏముందని తెలుసా? ఇక్కడ వాల్మీకి రామాయణము అయోధ్యకాండ శబరి ఆశ్రమప్పుడు ఇక్కడ నా జన్మ సఫలమైంది, నాకు స్వర్గం మానవత్వం లభించి స్వర్గం లభించింది. ఈనాడు నీ దర్శనము లభించి నాకు తపస్సు సంసిద్ధి లభించింది. నేను చేసిన తపస్సు నేను చేసిన తపస్సు ప్రతి దొరికినంత. శబరి అంటుంది, నేను ధ్యాన యోగం చేస్తున్నావా? చుక్కముక్క బానిస పద్ధతులను మానుకోండి. ధ్యాన యోగం చేసింది శబరి. శబరి నుంచి పాఠం నేర్చుకోండి. మూర్ఖంగా ఉండొద్దండి, కఠినమైన మూర్ఖంగా ఉండొద్దాము. గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, మధుకర్ నాయకు, తమ్మన నాయకు, వాల్మీకి. మరి ఇటువంటి పుస్తకాలు చదువుకున్నప్పుడు కోటికి రావచ్చు ఎవరన్నా కూడా మాట్లాడేది. చాలామంది భక్త కన్నప్ప వాల్మీకి కాదంటారు, బోయ కాదంటారు. ఇంకోటి కొంతమందిని అంటే ఎవరిలో గుర్తు నుంచి వస్తే భక్త కన్నప్ప, ధర్మవ్యాధుడు, గుహుడు వాళ్ళు బోయలేనా, వాళ్ళకు బోయలేనా ఇంటికి అని బోయలేకపోతుందని అడుగుతున్నారు అనుమానంగా. అటువంటి వాళ్ళు ఉన్నప్పటి కులం సంకనాకి పోయింది. అన్ని కులాలు ఎంతో ఉద్భవిస్తున్నాయి. మన కులం వెనమెక్కపోయింది. మాదిగోళ్ళ కంటే వెనకబడిపోయినాం. ఒకసారి వాళ్ళ ఉద్యమం చూడండి. ఈ రాజ్యాంగం గురించి పట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదిస్తే నీలం సంకనాకి ఇచ్చాడు. దీని గురించి కూడా మనం ఉద్యమం చేయాలి. కాబట్టి ఒకసారి ఉద్యమం గురించి మనకు వాళ్ళని చూసి మందకృష్ణ వాళ్ళు ప్రవేశపెట్టిన వాళ్ళ యొక్క క్రమశిక్షణ అవుతుందో కాదు కానీ వాళ్ళు చూసి అని గుర్తు తెచ్చుకోండి. కాబట్టి ఇంటికి కొనుక్కొచ్చుకోండి. మాకు కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. 97043175 ఫోన్ చేయండి. ముగ్గురన్న సార్ ఎంతో ప్రయాసపడుతున్నాం. మరణ్ కుమార్, రాజేష్, రంగముని వీళ్ళంతా ప్రయాసపడుతున్నారు. కాబట్టి మానవత్వాలుగా ఉండండి. 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి మన హక్కులు మనం విధేయని అనుకోవద్దని ఈ రాజ్యాంగంలో మనకి రాయించినాడు. కాబట్టి బిఆర్ అంబేద్కర్, ఈ అంబేద్కర్ ప్రసాదించినటువంటి ఈ రాజ్యాంగం కొనుక్కొచ్చుకొని చదవండి. పిస్తూల్ కంటే పవర్ కంటే కత్తి కంటే పదునైంది. కాబట్టి ఈ యొక్క పుస్తకం కొనుక్కొచ్చుకొని రాజ్యాంగం ఫలాలు కావాలనే వాళ్ళు నాకు ఫోన్ చేయండి. మరి ఫోన్పే పంపని లేకుంటే మా వెండి మీకు ఇలాంటి కొత్త శీల మీకు ఇస్తాను. కాబట్టి ఈ సమయంలో అమ్మ నాన్న ఫౌండేషన్స్ ద్వారా వాల్మీకి, భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు వాళ్ళ అడుగుజాడలు పాటించి నడుచుకొని పిల్లలు చదివించుకొని భయభక్తులు ఉండండి. జయంతి రోజు లింగులిట్టుకు తాగొచ్చి దండ వేయొద్దండి. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఆర్టికల్ 300 ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్కి కానీ వాల్మీకి దండేసాం అడ్డుకున్నాను. గుండెకి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి, రాండి. వాళ్ళని ప్రశ్నిస్తామండి. ఎన్నాళ్ళ బానిస బతుకుని అందుగురించే. కాబట్టి కృషి ఉంటే మనిషి ఋషులు అవుతారు. మానవత్వం కలిగినండి. కాబట్టి పుస్తకాలు చదివిన దరిద్రుడు. అందు గురించి మన కుటుంబం ఎంత దరిద్రం అంటే అంత దరిద్రముగా దిగబోయింది.
ఎందుకు దరిద్రం లేదు? క్రమశిక్షణ లేదు, పాటలు లేవు, ధ్యానం లేదు, క్రమశిక్షణ లేదు, ఒక డిసిప్లిన్, ఒక ప్లాట్ఫారం లేదు, ఒక యోగ ధ్యానం లేదు, ఒక గురువు లేడు, క్రమశిక్షణ లేదు. అందు గురించి అనేసి వాళ్ళు చూసి నేర్చుకోండి. మనకి ఒక మీటింగ్లో ఏ విధంగా వాళ్ళు అనేక సంవత్సరాల ఉద్యమం ఏ విధంగా బలం చేసి అన్ని కులాలు సంఘనాయకపోయి నీరు గారిపోయిండ్రు. వాళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యోగం గురించి ఒకసారి వీడియో చూడండి. వాళ్ళు ఏ విధంగా అన్ని కులాలు మన కులం ఇట్లయిపోయిన అన్ని కులాల కంటే వాళ్ళు ఏ విధంగా చేశారో ఒకసారి చూడండి. ఒకసారి ఆ వీడియో చూసి ఆలోచించండి. ఈ దేశంలో చాలా కుల ఉద్యమాలు తమ హక్కుల సాధన కోసం బయలుదేరినాయి. కానీ ఏ కుల ఉద్యమం కూడా లక్ష్యాన్ని సాధించే చివరి వరకు నిలబడలేకపోయినాయి. భారతదేశంలో మొదలైన నాటి నుండి మొదలుకుంటే లక్ష్యాన్ని సాధించేంత వరకు చివరి వరకు నిలబడ్డ ఒకే ఒక ఉద్యమం మాదిగ దండోర ఉద్యమం. ఈ ఉద్యమం లక్ష్యం చేరేంత వరకు చివరి వరకు నిలబడడానికి కారణం మన జాతీయ అధినేత మందకృష్ణ మాదిగ గారి సమర్థవంతమైన నాయకత్వం. ఈ దేశ స్వాతంత్రం కోసం గాంధీ ఎంత కమిట్మెంట్ గా నిలబడ్డాడో, ఈ దేశంలోని కోట్లాది మంది దళిత పీడితుల కోసం అంబేద్కర్ ఎంత కమిటీగా నిలబడ్డాడో, ఈ దేశంలోని కోట్లాది మంది మాదిగల ప్రజల కోసం మందకృష్ణ మాదిగ గారు అంతే కమిట్మెంట్ గా నిలబడ్డాడు. అంత కమిట్మెంట్ గా నిలబడడం వల్లనే సుప్రీం కోర్టు ద్వారా ఈ మాదిగ జాతి పోరాటం విజయాన్ని సాధించింది. ఎంఆర్పిఎస్ గురించి వాళ్ళ యొక్క ఐక్యత గురించి ఏ విధంగా చూశారు? ఇప్పుడైనా కనుగొనండి. వాల్మీకి బోధ జనాంగం కాండ్లు తెరవండి, మానవతలుగా ఉండండి, ఇటువంటి రాజ్యాంగం చదవండి. ఈ రామాయణంలో గుహుడు, శబరి, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, దీంట్లో గుహుడు పాత్ర, గుహుడు, శబరి పాత్ర. ఎవడన్నా కాదనే గుండెకి ఎన్నోడంటే మొగ్గుడైతే ఎవడన్నా కూడా పోటీ కావచ్చు. పిచ్చేకి చదివిన మైండ్తో రాత్రి 2 గంటల వరకు చదవాలి కదా. రాజ్యాంగము చదవండి, కొనుక్కొచ్చుకోండి. కాబట్టి ఈ పుస్తకాలు కొని చదివి అజ్ఞానులుగా చీకల నుంచి విజ్ఞానం రండి. సృష్టికర్త, నిజమైన సృష్టికర్తను ధ్యానించండి. మహానీయులకు మార్గదర్శి సృష్టికర్త ఒకడున్నాడు. కాబట్టి ఈ యొక్క వాల్మీకి రామాయణము ఇది రాజ్యాంగము, ఇది రామాయణము. కాబట్టి మీరు కొనుక్కొచ్చుకొని చదివండి. డబ్బులు పెట్టి 100,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నారు హైదరాబాద్లో. కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు ఆసక్తి పడండి. ఎవరో ఇస్తారు, ఎవరైనా నల్లప్ప పల్లప్ప ఇస్తారో మంది మీద తిరగబడొద్దండి. మానవతలుగా ఉందామండి. మన హక్కుల కొరకు ప్రతి గ్రామంలో, కర్నూలు జిల్లా ప్రతి గ్రామంలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సంఘ సభ్యులుగా చేరండి. మేము కూడా మీ ప్రచారంకి సహాయ సహకారాలుగా అందిస్తాము. మేము కూడా మీలాగా కరపత్రుల ద్వారా మరి వాల్మీకి, గుహుడు, శబరి, ఏకలవుడు, ధర్మం ఏమి చెప్పాడో పాటించి కరపత్రులు కొట్టించడానికి మేము ముందుకు వస్తాం. మా సహకారం వారానికి ఒక రోజు ప్రచారం చేస్తాము అనే ధైర్యం ఉన్న, జాతి కొరకు అభిమానం ఉన్న, మనోధైర్యం ఉన్న వాళ్ళు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. 97043175 ఫోన్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఏ జనాంగమా మానవత్తులుగా ఉండండి. గుహుడు, శబరి కదా, రామలక్ష్మణులు కూడు పెట్టిన జాతి మరి బోయ వాల్మీకి జాతి. ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మనము పోరాటం చేద్దామండి, మన హక్కులను సాధించుకుందామండి. కాబట్టి మన కులంలో చీడ పురుగులు ఉండే వాళ్ళు కూడా మా వాళ్ళని కూడా ప్రేమిస్తామండి. కొట్లాడొద్దండి, మానవతలుగా ఉండండి. పిల్లలు చదివించుకోండి, చుక్కమ్మకు బానించుకోండి. తాగొచ్చి జయంతి ఏదో లింగిలిట్టు గేసేది కాదు. 24 గంటల సమయం దొరికిన వారం ఒకసారి మీటింగ్. టీచర్లు ఎన్నూరు, ఆదోని, కర్నూలు, అనంతపురం టీచర్ ఏం చేస్తున్నారో అర్థమే కావడం లేదు. వాళ్ళు అసలు ఏమైపోతున్నారు, ఏ రూట్లో పోతున్నారో కానీ ఈ రోజుల్లో కూడా ఒక 100 కోట్ల నోడు ఇటువంటి అవసరం లేదు. రాజ్యాంగం కూడా కొని చదువుదామని ఆలోచన లేదు. టీచర్లు ఉన్నాయో నాకు తెలిపిస్తుంది. కనీసం రాజ్యాంగంతో పాటు రామాయణము, రాజ్యాంగము కొనుక్కొచ్చుకోండి. మన టీచర్లతో ఉన్న సామాన్య పరిస్థితి ఏంటి? మోటోళ్ళు టీచర్లు చదువుకున్న వాళ్ళు ఎట్లుంటే మోటోళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరవండి. మీరు కూడా మానవత్తులుగా ఉండండి, భయభక్తులుగా ఉండండి. ఆరిషడ్ వర్గాలు జయించండి, కొట్లాడ పెట్టుకోవద్దండి, దరిద్రులుగా ఉండొద్దండి. అందుగురించి మనకి దరిద్రం ఎందుకండి? వాల్మీకులు దరిద్రం అంటే క్రమశిక్షణ లేకపోవడము, నిర్లక్ష్యం, సోమర్థన, అజ్ఞానం ప్రమాదకరమైంది. కింది వెళ్ళిన 10 రూపాయలకి అబద్ధాలు చెప్పకండి. ఉన్నది వాస్తవం చెప్పండి. అబద్ధం ప్రాణాంతకరమైంది కదా. కాబట్టి పరోపకారం చేసుకోండి, హెల్పింగ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూశారు కదా. కాబట్టి గమితుడైన బోయలకు వాల్మీకి ఆదర్శవంతులు ఎవరు? భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, గుహుడు, వాల్మీకి. అదే తమన్నా నాయకు వచ్చేసి సర్దార్ భీమన్న, సర్దార్ హంపన్న నాయకు. ఇటువంటి చరిత్ర మరి వాల్మీకిలో చరిత్ర ఉంది. ఎందుకు మీరు తెలుసుకోలేకపోతారు? సినిమాలకి రాజకీయ నాయకులవి వాళ్ళకి చిరంజీవి ఫోటోలు పెట్టుకునేకట్టు ఉంటారు, కానీ బుక్కలు కొట్టుకొచ్చుకొని ఫ్లెక్స్లు వేసి పెట్టుకునే శాత కాదు ఇదే. అందుగురించి మన దరిద్రం పెట్టింది. తల్లిదండ్రులను కూడా గౌరవించలేని వాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులను కూడా ప్రేమించలేని వాళ్ళు ఎంత విచారం. అనంతపురం, కర్నూలు ఉన్నది వాల్మీకులు మరి అలా ఉండరు. ఏం కన్ను తెరవండి. ఇప్పుడైనా మేలుకొని కోలుకొని
ఉద్దేశంతో చూడండి అరుణ్ కుమార్ ఎంతో ఆయనకు శరీరం సహకరించలేకపోయినా అట్లే పోరాడుతున్నాడు. ఆయన కూడా అరుణ్ కుమారు చాలా పరిస్థితి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జాతి కొరకు కష్టపడుతున్నాడు అరుణ్ కుమారు, మరి రాజేష్, ఇంకా కొంతమంది, మరి ఇంకా ముక్కురన్ సార్ అయితేనేమి, ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా మేధావులు. కాబట్టి వాళ్ళని ఇంకా పురుగొల్పండి. రంగన్న, మంత్రిరెడ్డి, కాబట్టి చాలా కొద్దిగా వాళ్ళు సహకారం. మరి రాంభీమ్ నాయుడు కూడా కొంత బాగానే మన ఏరియాలో చేసినాడు. మానవత్వలుగా ఉండండి. ఇంకా చాలామంది అందరికీ కూడా ఈ వీడియో చూశారు. ఈ వీడియో అనేకులకు తెలియజేయండి. ఆర్టికల్స్ 341 రాజ్యాంగంలో ఏముందో అదే చేయాలి. సెంట్రల్ గెజిట్లో ఏముంది అదే మనం కోర్టుకు వేసుకునే మార్గం ఏమైనా చేయాలంటే చేయండి. నేను కూడా నిమిత్తం మాత్రమే ప్రచారం విజయవంతంగా ఫలంగా చేయాల. ఐక్యమత్యమే మహాభాగ్యం. అందరికీ నా తోటి వాల్మీకి బోయ్ జనాంగానికి అందరికి ధన్యవాదాలు. మీరు స్పందిస్తే నాకు ఫోన్ చేయండి. 9704317519. జై భీమ్, జై వాల్మీకి, జై జై సంవిధాన్, జై పెరియార్. మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు,